హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ స్కెచ్. ఏం రెడీ చేతిలో అరిగిపోండి అని చూస్తున్నారా? సో ఈరోజు బనానా బన్స్ ఎలా చేద్దామో చూద్దాం రండి. ఓకే, నేను ఒక 2 అరటిపండు ఆల్రెడీ తోలు తీసి పెట్టుకున్నాను. సో ఇది మిక్సీకి వేసుకోవాలి. అరటిపండు, పెరుగు కొద్దిగా, 1 కప్ చక్కెర. సో ఇప్పుడు మిక్స్ చేసుకున్న ప్యూరీని దీనిలో పోసేసుకుందాం బౌల్లోకి. ఇప్పుడు దీనికి కొద్దిగా సాల్ట్ వేసేసినంత, సోడా, జీలకర్ర కొద్దిగా, ఇలాచీ పౌడర్ వేసేసి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఒక కప్ మైదా పిండి, ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకునేద్దాం. అయితే రెడీ అయిపోయింది. ఇది మిక్స్ చేసుకునేటప్పుడు మంచిగా కొద్దిగా ఒక 2 స్పూన్స్ అలా గీ వేసుకొని మిక్స్ చేసుకోండి. మంచిగా సాఫ్ట్గా ఉంటుంది పెద్దప్పుడైనా. సో దీన్ని ఇప్పుడు చిన్న చిన్న పూరీ సైజ్ లాగా రౌండ్గా చేసుకొని నూనెలో వేసేసుకోండి. సో ఈ సైజ్కి ఇలా రుద్దుకోండి. కొంచెం మందంగా ఉండాలి. మందంగా ఉంటే కొంచెం బాగా ఉబ్బి వస్తుంది అనమాట. పూరీ సైజ్ లాగా చాలా బాగుంటుంది టేస్ట్. నూనెలో వేసేద్దామా? ఇప్పుడు దీన్ని నూనెలో వేసేసుకుందాం. సో బనానా బన్స్ అయితే రెడీ అయిపోయింది. ఇది మంగళూరు బన్స్ అని కూడా చెప్తారు. చూస్తారా ఎలా ఉందో? సేమ్ పూరీ లాగా కొంచెం లావులాగా చాలా బాగుంది చూసేదానికనే. టేస్ట్ అంతే బాగుంటుంది. సో చూసారా ఎంత సాఫ్ట్గా ఉంది? టేస్ట్ అంతే బాగుంటుంది. మీరు ఇంట్లో బనానాస్ ఎక్కువ ఉండి చాలా తినేయకూడదు, వేస్ట్ అవుతుంది అనే టైంలో ఇలా ట్రై చేసి చూడండి. ఇది ఒక 1 వీక్ వరకు కూడా బాక్స్ వేసి పెడితే ఏం కాదు, తినేదానికి అంతే బాగుంటుంది. సో ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.